శుభాకాంక్షలు. ఈ టాలెంట్ పెట్టి గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించడం మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని సిద్ధార్థ కాలేజీలో కోరుకుంటున్నాను. గ్రామీణ పార్టిసిపేట్ చేసి మీ టాలెంట్ని చూపించి మేము ఇక్కడ అప్పుడులో కలెక్ట్ చేసిన ఎగ్జామ్లో మేము టాప్ వచ్చినాం అని చెప్పుకునే విధంగా చదివితే అయిపోతుంది, చదివిపోతుంది, తర్వాత ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లే అలాంటివి కాకుండా 60% చదివిన ఇది నాలెడ్జ్ చదివి మీ సక్సెస్ రేట్ని పెంచుకొని ఫ్యూచర్లో మంచి ఉద్యోగం సాధించి మీ తల్లిదండ్రులకు, మీకు పోలీసుల అధ్యాపకులకు, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు మద్దూరు మండలం, దౌలతాబాదు, దామర్దిద మండలం సంబంధించిన విద్యార్థులకు మెగా టాలెంట్ టెస్ట్ పరీక్ష నిర్వహించి ఈ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహక బహుమతిగా కూడా కొంత నగదును చెల్లించడంతో పాటు మరి విద్యార్థులు మంచి మార్కులు ఎస్ఎస్సిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మరి మా కళాశాలలో చదవడానికి కావలసిన ప్రోత్సాహం మరియు కాలేజ్ ఫీజులో కూడా వారికి కావాల్సిన డిస్కౌంట్ ఇవ్వడం, మంచి నాణ్యమైన విద్యను అందించడానికి కావాల్సిన చర్యలు, కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ టాలెంట్ టెస్టును నిర్వహణకు సహకరించిన కళాశాల యాజమాన్యానికి, మరి కళాశాల అధ్యాపక బృందానికి, మరి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మళ్ళీ మీరు ఎగ్జామ్లో ఉద్యోగం వచ్చే వరకు ఇక ఈ టెస్ట్ రాదు, ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆ ముందుకు వెళ్తున్నందుకు మనలో చాలా నాలెడ్జ్ చేసుకొని, చదువుకొని, నాలెడ్జ్ తెచ్చుకొని మనం కూడా ముందుకెళ్ళాలి. కొంతమంది అనిపిస్తుంది చదువుతుంటే నాకు రాదేమో, ఉన్నది చదువుతుందేమో అని ఎప్పుడు అనుకోవద్దు. చదువు 100% సంస్కారం లేకపోతే చదువుతో పాటు సంస్కారం ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చేవచ్చు, అంటే ఒక 6.5, 6, 7 అట్లా వచ్చిండొచ్చు. ఇంటర్మీడియట్ కూడా తక్కువ వచ్చిండొచ్చు ఏదో గ్రూప్లో. కొంతమంది ఉంది, దానివల్ల సేవ్ కూడా యాడ్ చేస్తుంది. అది కానీ సేవ్ అంటే యాడ్ చేస్తుంది.